తాను చేపట్టబోయే పాదయాత్రపై వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కీలకమైన ప్రకటన చేశారు. ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో ఈరోజు తాడేపల్లి నివాసంలో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన జగన్మోహన్ రెడ్డి రాబోయేది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అని చాలా ధీమాగా చెప్పారు. ఏ ప్రభుత్వానికైనా 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పటికే 2 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. ఈ మార్చిలో మరో బడ్జెట్ను కూడా ప్రవేశపెడుతుంది. అంటే అప్పటికి దాదాపు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినట్లు అవుతుంది. ఇప్పటికే దాదాపు 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇక 3 ఏళ్ల కాలం ఉంటుంది. అందులో 1.5 ఏడాది తర్వాత నేను స్వయంగా పాదయాత్ర మొదలు పెడతాను. ఏడాదిన్నర పాటు అంటే ఎన్నికల నుంచి ఏడాదిన్నర ముందు నుంచి మొత్తం ప్రజలతోనే తాను పూర్తిగా మమేకమై ఉంటానని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం టఫ్ టైం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో 1 ఏడాదిన్నర, దాన్ని ఒకటి మనం తట్టుకొని నిలబడాల్సి ఉంటుంది అని పరోక్షంగా వైసీపీ శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆ తర్వాత పాదయాత్ర మొదలవుతుంది. వన్స్ పాదయాత్ర మొదలైన తర్వాత పరిస్థితులు అయితే నిజంగానే మారిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వైసీపీ మీద పూర్తి అణచివేత ధోరణితో పనిచేస్తోంది. పోలీసులు కూడా ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారు. కానీ 1 ఏడాదిన్నర మాత్రమే ఎన్నికలకు ఉన్న సమయంలో మాత్రం పోలీస్ వ్యవస్థ, అధికార యంత్రాంగం కూడా ఆటోమేటిక్గా న్యూట్రల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే ఇబ్బంది వస్తుందన్న భయంతో ఇప్పుడు లాగా అధికార పార్టీకి పూర్తిగా స్థాయిలో పోలీసులు కానీ అధికారులు కానీ సహకరించే పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి పరోక్షంగా అదే చెప్తున్నారు. ఏడాదిన్నర పాటు తాను పాదయాత్ర చేస్తాను, అప్పటి వరకు కొద్దిగా టఫ్ టైం ఉంటుంది అని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఎక్కడైనా చూసి ఉంటామా ఇలాంటి స్కాములు? మెడికల్ కాలేజీలకు సంబంధించిన స్థలం ప్రభుత్వానిది, భవనాలు ప్రభుత్వానిది, పైగా అక్కడ పనిచేసే ఉద్యోగులందరికీ ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రభుత్వ భూమి ఇస్తూ, భవనాలు ఇస్తూ, జీతాలు కూడా చెల్లిస్తూ లాభాలు మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్కామ్ గురించి తెలిసిన తర్వాతనే ఎవరైనా సరే మెడికల్ కాలేజీలు తీసుకుంటే 2 నెలల్లో బొక్కలో వేస్తామని మనం చెప్పాము. ఆ మాట చెప్పిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా మెడికల్ కాలేజీలు తీసుకునేందుకు ముందుకు రాలేదు. చంద్రబాబు నాయుడు చేస్తున్న స్కామ్ లో మేము ఇన్వాల్వ్ కాము అని చంద్రబాబు నాయుడుకే స్వయంగా ఆ వ్యక్తులు చెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. ప్రజలకు మొత్తం పూర్తిగా అర్థమైపోయింది. తప్పనిసరిగా మనం అధికారంలోనికి వస్తాం. ఇప్పటికే 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇంకో బడ్జెట్ మార్చిలో ప్రవేశపెడుతుంది. 1 ఏడాదిన్నర కాలం తర్వాత పాదయాత్ర మొదలవుతుంది. కాబట్టి చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళాలని వైసీపీ శ్రేణులకైతే జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాదిన్నర అంటే దాదాపు 2027 ఎండింగ్ నుంచి పాదయాత్ర మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2029 ఏప్రిల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి షెడ్యూల్ ప్రకారం అంతకు ఏడాదిన్నర ముందు అంటే 2027 నుంచే పాదయాత్ర మొదలయ్యే అవకాశం కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే అదిగాక అధికారం కోల్పోయిన కొన్ని నెలలకే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చినప్పుడే 1000 మంది జనం వచ్చారు. ఇక పాదయాత్ర ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఈ 2 ఏళ్ల కాలంలో తర్వాత ఇంకో ఏడాది యాడ్ అయిన తర్వాత 3.5 ఏళ్ల కాలం గడిచిన తర్వాత ప్రభుత్వం మీద అయితే వ్యతిరేకత పతాక స్థాయికి వెళ్లే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే నిజంగానే మొత్తం సీన్ అంతా మారిపోయే అవకాశాలు అయితే చాలా క్లియర్ గా ఉంటాయి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైన విషయాలు కూడా ప్రస్తావించారు. ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఈ పరిపాలన చూసిన తర్వాత అనవసరంగా జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నాము. జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పోల్చుకొని చంద్రబాబు నాయుడుకి మించిన మోసగాడి ప్రపంచంలోనే ఎవరూ లేరు అని పబ్లిక్ మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు విద్య, వైద్యం, వ్యవసాయం ఈ 3 రంగాల్ని పూర్తిగా నాశనం చేసేశారు. లా అండ్ ఆర్డర్ అనేది రెడ్ బుక్ పేరుతో నిర్వీర్యం చేసేశారు ఈ రాష్ట్రంలో. వీటన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ కింద 4,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. చివరికి ఇప్పుడు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద సర్జరీలు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. 9 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. వైసీపీ హయాంలో స్కూళ్ళన్నీ కలకలలాడేవి. ఎమ్మెల్యేల నుంచి రికమెండేషన్ లెటర్ తెచ్చుకొని మరీ ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ అయ్యే పరిస్థితి అప్పుడు ఉంటే, ఇప్పుడు మాత్రం పూర్తిగా రివర్స్ లో విద్యా వ్యవస్థను కూడా చంద్రబాబు నాయుడు నిర్వీర్యం చేసేశారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. గవర్నమెంట్ది ల్యాండ్, గవర్నమెంట్ది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫ్, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాములు లేక మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది.
మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది.